హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంలో డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఒరిజినల్స్ ఇవ్వాలా, జిరాక్స్ ఇస్తే సరిపోతుందా, అలాగే సెకండ్ రౌండ్ వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీగా ఇవ్వాలా, కంపల్సరీగా రిపోర్ట్ చేయాలనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే కాలేజ్ జాయినింగ్ రిపోర్టింగ్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మెయిన్గా మనకి ఎవరైతే ఫస్ట్ ఫేలో సీట్ వచ్చిందో వాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జాయినింగ్ రిపోర్ట్ మీరు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీని తర్వాత మీరు మనకి యాక్చువల్గా అలాట్మెంట్ ఆర్డర్లో ఓన్లీ జాయినింగ్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్ రెండు మాత్రమే సబ్మిట్ చేయమని ఇచ్చారు. సో కానీ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతారు. ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, జిరాక్స్, ఇవన్నీ చెప్పేదన్నీ జిరాక్సే. నెక్స్ట్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇది జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, స్టూడెంట్కి సంబంధించి ఆధార్ కార్డు జిరాక్స్. నెక్స్ట్ 10th మార్క్స్ మేమో జిరాక్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్కి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి. ఇది కొన్ని కాలేజెస్ ఒరిజినల్ అడుగుతాయి. సో ఒకవేళ మీరు సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకుంటే అప్పుడు మీరు జిరాక్స్ అనేది సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఒరిజినల్ అడుగుతారు. ఒకవేళ మళ్ళీ ఇస్తాము సెకండ్ రౌండ్ తర్వాత అనుకుంటే సెకండ్ రౌండ్ ఖచ్చితంగా ఇస్తారు సీట్ వస్తే. సో ఒరిజినల్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు అంటే జిరాక్సే సబ్మిట్ చేయండి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడెక్కడ చదివారు అనేది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లేదా 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్స్కి సంబంధించి జిరాక్స్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్. సో లేటెస్ట్ ఏ ఫోటో అయినా పర్లేదు. మీరు అప్లై చేసే టైంలోనే ఇవ్వాలా, ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీ దగ్గర ఏ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా. సో ఈ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. జిరాక్స్ కాపీసే, ఒరిజినల్స్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్స్ అడుగుతారు. అలాగే కాలేజ్లో మీరు జాయిన్ అవుతున్నారంటే అడ్మిషన్ ఫీజు అనేది అడుగుతారు. ప్రతి కాలేజ్లో 10,000 నుంచి 15,000 వరకు అడ్మిషన్ ఫీజు అయితే ఉంటుంది. అది కూడా మీకు రీఫండ్ ఉంటుందా అనేది అడగండి. ఒకవేళ సెకండ్ రౌండ్లో మీకు సీట్ వస్తే ఒక 2,000, 3,000 లేదా 5,000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారా లేదా అనేది కూడా అది కనుక్కోండి. ఓకేనా. సెకండ్ రౌండ్లో మరి సీట్ వస్తే ఎలా అనేది కూడా కనుక్కోండి. ఆ ప్రాసెస్ ఎట్లా అనేది తెలుసుకున్న తర్వాతే ఆ ఫీ పేమెంట్ అనేది చేయండి. మీకు ఒకవేళ ఆ కాలేజ్ నచ్చకపోతే రిపోర్ట్ చేయకపోయినా పర్లేదు. అంటే మీకు ఖచ్చితంగా సెకండ్ రౌండ్లో సీట్ రాకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ కావాలి అనుకుంటే రిపోర్ట్ చేయండి. లేదు నాకు అవసరం లేదు, ఫస్ట్ రౌండ్ సీట్ అసలుకే వద్దు అనుకుంటే మాత్రం రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రిపోర్ట్ చేయకుండా మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా.